హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మ రుచులు. ఈరోజు మన కిచెన్లో వడలు వేసుకుందాము. ఈ వడల కోసం ప్రత్యేకంగా పిండి రుబ్బే పని లేకుండా ఇంట్లో ఉన్న పిండితోనే వడలు తయారు చేసుకుందాము. ఈ వడలు పైన చాలా క్రిస్పీగా, లోపల మెత్తగా, తినటానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వడలని మనము ఇప్పుడే ప్రిపేర్ చేసుకుందాము. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ వడలు వేసుకోవడానికి ఇడ్లీ పిండి తీసుకున్నాను. దీనిలో 2 స్పూన్లు బియ్యపిండి, పొడి బియ్యపిండి ఉంటుంది కదా, అది తీసుకున్నాను. 2 స్పూన్లు మైదా కూడా తీసుకున్నాను. ఇవి రెండు వేసాక పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఈ పిండిలో కారానికి తగిన విధంగా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని వేస్తున్నాను. దీనితో పాటే ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. వడలు వేసుకోవటానికి వడల పిండి రెడీ అయింది. ఇప్పుడు వడలు వేసుకుందాము. ఆయిల్ కూడా వేడయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వడలు వేసుకుందాము. ఈ వడలు వేయగానే కదపకుండా 1 నిమిషం పాటు ఉంచాలి. తర్వాత ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో, మంచిగా పొంగుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము. ఇంకా పిండి ఉంది కదా, ఆ పిండితోని కూడా ఇలానే వడలు వేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రత్యేకంగా పిండి రుబ్బే పని లేకుండా ఉన్న పిండితోనే ఇలా ఈజీగా ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు వడలు వేసుకోవచ్చు. ఈ వడల్లోకి పల్లీ చట్నీ కానీ టమాటో చట్నీ కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి. ఇడ్లీ పిండి ఎలానూ ఇంట్లో ఉంటుంది కదా, టీ టైంలో ఈ వడలు వేసుకొని తిని టీ తాగారంటే ఈ వడలు టీ టైము స్నాక్స్గా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.